बच्चों, सबको शुभोदय। आज हमें 9वीं कक्षा में तीसरा पाठ का पार्ट 2 दूसरा विभाग में जानकारी कर लेंगे। दूसरा विभाग में भाषा की बात जानकारी कर लेंगे। बच्चे श्रद्धा से सुनो। देखो, पहला शब्दार्थ, वह पाठ का సంబంధిత శబ్దార్థ, ఆ పాఠానికి సంబంధించిన శబ్దార్థ అంటే మీనింగ్స్ కొన్ని కనుక్కుందాం. చూడండి, పిగల్నా. పిగల్నా కా మతలబ్, పిగల్నా అంటే మెల్టింగ్, కరుగుట అనమాట. పిగల్నా అంటే ఐస్ క్రీమ్ ఎలా అయితే కరిగిపోతూ ఉంటుంది, హిమాలయాలు కరుగుతాయంటాము, అలా కరిగిపోవటము. పీడి, పీడి కా మతలబ్ జనరేషన్, తరం అంటే ఇంకొక తరము, ఈ తరము ఇంకొక తరం అంటాం కదా, అలా జనరేషన్. బిగడ్నా, బిగడ్నా అంటే స్పాయిల్డ్, చెడిపోవటం అనమాట, పాడైపోవడము. కదం, కదం కా మతలబ్ టు స్టెప్, అడుగు వేయట. స్టెప్, ఒక అడుగు మనం ముందుకు వేసామంటాము, ఒక అడుగు వెనక్కి వేసామంటాం కదా, అది. వికాస్, వికాస్ కా మతలబ్ డెవలప్మెంట్, వికాస్ అంటే డెవలప్మెంట్. బాత్చీత్, కాన్వర్సేషన్, సంభాషణ అంటే నీవు ఇంకొక మనిషి మాట్లాడుకుంటూ ఉంటే చెప్తాం కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అనమాట, కాన్వర్సేషన్. భాషణ్, భాషణ్ అంటే స్పీచ్. మనము ఉపన్యాసం, ఎక్కడైనా ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, అంటే స్పీచ్ చెప్తూ ఉంటాం కదా స్టేజ్ పైన, అట్లాంటి వాటిని మనం భాషణ్ అంటాం హిందీలో. నెక్స్ట్ సిప్త్ హోనా అంటే ఫర్గాటెన్, కనపడకుండా పోవడం అనమాట. లుప్త్ హోనా, సారీ అది సుప్తు హోనా కాదమ్మా, అక్కడ లుప్తు, ఇక్కడ ఇది రాంగు. లుప్తు హోనా ఫర్గాటెన్, కనపడకుండా పోవడం. లుప్తు హోనా అంటే అంతరించిపోవడం అనమాట. పూర్వజ్, యాన్సెస్టర్స్, పూర్వీకులు. పూర్వజ్ అంటే పూర్వీకులు, మన యొక్క నానమ్మ తాతయ్యలు వాళ్ళు అనమాట. ప్రదూషిత్, పొల్యూటెడ్, ప్రదూషిత్ అంటే పొల్యూటెడ్ అవ్వడం అనమాట, పొల్యూషన్. సుల్ఝానా, సాల్వింగ్, పరిష్కరించుట. సుల్ఝానా అంటే పరిష్కరించుట. సీమ, బార్డర్, హద్దు. సీమ అంటే ఒక బార్డర్ అనమాట, ఒక వరకు, ఇంతవరకు లిమిట్ అంటాం కదా, అది సీమ. ఇస్కి సీమ సివాయే కొయి నహి అంటాం. షామిల్ హోనా టు పార్టిసిపేట్ అంటే పాల్గొనుట. షామిల్ హోనా అంటే పాల్గొంట. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మనకు తెలియని మీనింగ్స్ అనమాట. మనం లెసన్లోకి పోయినప్పుడు మనకు తెలియని మీనింగ్స్ కాబట్టి వాటి గురించి మనం ఒకసారి చూసుకున్నాము. నెక్స్ట్ भाषा की बात देखो बच्चों, आज हमें बदले अपने सोच, 9वीं कक्षा में तीसरा पाठ बदले अपनी सोच में शब्दार्थ के बारे में जानकारी कर ले है. अब हमें भाषा की बात में चले. भाषा की बात में देखो, नीचे दिए गए शब्दों के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए. నీచే దియే గయే అంటే కింద ఇవ్వబడిన శబ్దాలు అంటే పదాలు, వర్డ్స్ అర్థాలు తెలిపి ప్లస్ వాటికి వాక్య ప్రయోగం చేయండి అన్నారు. అయితే అలాంటివి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, సంఘ్. సంఘ్ అంటే ఏంటి? సమూహము, దల్. సంఘ్ అంటే సమూహం ఆర్ దల్. అయితే ఈ సంఘ్కి సమూహ, దల్ అనేది పర్యాయ పదాలు, అర్థాలు అన్నమాట. దాని యొక్క వాక్య ప్రయోగం ఏంటంటే, ఏక్ వ్యక్తి సే సంఘ్ బడా హువా, ఒక మనిషితోటి సంఘం అనేది ఏర్పడింది. చూడండి, సంఘ్ అంటే సమూహ, దల్. ఏక్ వ్యక్తి సే సంఘ్ బడా హై, ఒక వ్యక్తి కన్నా సంఘం అనేది, సమూహం, దల్, టీం అనేది చాలా పెద్దది. అయితే ఈ సంఘ్ గురించి అక్కడ ఒకటే ఇచ్చారు కదా, మనం ఇంకా చూద్దాం. एक क्रिकेट दल यहाँ पर होता है, एक कबड्डी का संघ यह बॉयज स्कूल पर खेलते हैं. हमारा स्कूल में समूह से खिलाड़ियाँ बनते हैं అంటే టీమ్స్గా అవుతారు. మనము ఈచ్ వన్ ఒక్క పదానికి చాలా ఎగ్జాంపుల్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ధ్రువీయ. ధ్రువీయ అంటే ధ్రువ్ సే సంబంధిత్, ध्रुव से संबंधित ध्रुवीय प्रांतों के भालू सफ़ेद होते हैं. ధ్రువీయ ప్రాంతాలు, ధ్రువం అంటాం కదా, ధ్రువీయ ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసు మనకి, పోలార్ బియర్స్ అంటాము, అవి ధ్రువీయ ప్రాంతంలో ఉంటాయి కదా, అంటే మొత్తం మంచు ప్రాంతం. ధ్రువీయ సే సంబంధ హై, ధ్రువీయ ప్రాంతకే బాలు సఫేద్ హోతే హై. ఇక్కడ మనం బేర్స్ చూసుకుంటే బ్లాక్గా ఉంటాయి,
కానీ ధ్రువ్య ప్రాంతంలో మంచు ప్రాంతంలో తెల్లగా ఉంటాయి అన్నమాట. అక్కడివి సఫేద్ హోతే హై और ధ్రువ్య కోణ్ మే బహుత్ ఠండా రహతా హై, ధ్రువీయ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. అలా మనం మెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ లుప్త్. లుప్త్ అంటే మనం ఇందాక అర్థాల్లో నేర్చుకున్నాం కదా, అదృశ్య కనుమరుగైపోవడం. లుప్త్ హోనా అంటే కనుమరుగైపోవడం. హిమాలయ పర్వత్ పర్ బరఫ్ లుప్త్ హో జాతా హై. హిమాలయ ప్రాంతాల్లో బరఫ్ అంటే మంచు, లుప్త్ హో జానా అంటే ఏంటి, చాలా కనుమరుగైపోతుంది, కనిపించకుండా పోతుంది, లుప్త్ హో జాతా హై. అలానే లుప్త్ అంటే మనం ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు అంటే భాగ్, షేర్, ఇస్ ఇన్ దినోమే బౌత్ లుప్త్ హోతే హై అంటే ఎక్కువ పులులు, సింహాలు ఈ రోజుల్లో చాలా తక్కువ కనపడుతున్నాయి అన్నమాట. అంటే వాటి యొక్క ఇది తగ్గిపోతుంది. ఆరు నన్నే నన్నే చిడియా అంటే చాలా కలర్స్ బర్డ్స్ ఉంటాయి, చాలా రకాల బర్డ్స్ కూడా ఇప్పుడు మనకి రేడియేషన్ కారణంగా బర్డ్స్ కూడా చాలా తక్కువైపోతున్నాయి. चिड़िया भी लुप्त हो जाते हैं और पर्यावरण में हर एक प्राणी बहुत लुप्त हो जाती है. ఏంటి పర్యావరణాన్ని బట్టి చాలా ప్రాణులు ఇక్కడ మనకు కనుమరుగైపోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తక్నిక్. తక్నిక్ కా మతలబ్ టెక్నిక్ అని. తక్నిక్ అంటే ఇక్కడ టెక్నిక్ అని చెప్పేసి అర్థం అనమాట. ఆజ్కల్ ఆంధ్రప్రదేశ్ బి తక్నిక్ మే ఆగే బడా. ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే టెక్నికల్గా చాలా ముందంజలో ఉంది. అంటే వీళ్ళు భారతీయులు వెనుకబడినారు, ఆంధ్రవాసులు వెనుకబడినారు అంటారు కదా, అలా టెక్నిక్లో ఈ రోజుల్లో అంటే ఇప్పుడు దీస్ డేస్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా టెక్నికల్గా ముందంజలో ఉంది. నెక్స్ట్ వరదాన్. అదే టెక్నిక్ అనేది ఇంకా ఏం చెప్పుకోవచ్చు, ఆజ్కల్కే దినోమే కరోనా కే దినోమే టెక్నికల్ అంటే తక్నిక్ సే విద్యాబోధన్ చల్తా హే. ఈ రోజుల్లో కరోనా కాబట్టి ఎవరు బయటికి ఉండేసరికి మనకు విద్యాబోధన అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే టెక్నిక్ ద్వారా. టెక్నిక్ అంటే ఏంటి ఇక్కడ, టెక్నిక్ అంటే మనము మొబైల్ యూజ్ చేస్తున్నాము, ఆ మొబైల్ ద్వారా మనము ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము, ఇలా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. ఇంకా టెక్నిక్ని ఇంకా ఏమని చెప్పుకోవచ్చు, పహలే దినోమే तकनीक नहीं रहने से सब कुछ काम हाथों से और व्यक्तियों से चला जाता है. ఇంతకు ముందు రోజుల్లో టెక్నిక్ అనేది తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్క పని కూడా చేతుల ద్వారా, వ్యక్తుల ద్వారా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు టెక్నిక్ పెరిగిన తర్వాత ఏం చేస్తున్నాము, ప్రతిదానికి అంటే పచ్చళ్ళు నూరుకున్న మిక్సీని, విసనకర్ర యూజ్ చేయకుండా ఫ్యాన్స్, ఏసీలని, ఇంకా బట్టలు ఉతుక్కున్న వాషింగ్ మిషన్స్ని, ఇంకా నీళ్లు మోయకుండా బోరు ట్యాప్స్లని, ప్రతిదీ టెక్నికల్గా మనము చాలా ముందంజలో ఉన్నాము. నెక్స్ట్ వరదాన్ అంటే వరదేనా, వరం అన్నమాట. అంటే వరదాన్ అంటే వరం. వన్ సంపద హమారే లియే వరదాన్ హై. అంతే కదా, వన సంపద అంటే మనకి వన సంపద అనేది హమారే లియే వరదాన్ హై, ఒక వరం, దేవుడిచ్చిన వరం అన్నమాట. వనం అంటే ప్రకృతి, అంటే దేవుడిచ్చిన వరం. ప్రకృతిని మనం ఎక్కడ డబ్బులు ఇచ్చుకోలేం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆక్సిజన్ మనం ప్రిపేర్ చేయగలమా? మనకి ఆక్సిజన్ కావాలన్నా ఏదైనా కూడా మనం టెక్నికల్గా ముందంజలో ఉండాలంటే ప్రకృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి బాగుండాలి అంటే, నేచర్ బాగుంటే అందరూ కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ నేచరే పాడైపోతే ఏమీ ఉండదు. అందుకనే మనకి నేచర్ అనేది దేవుడిచ్చిన వరం అని అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంకో రోమన్ చూడండి. సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయే. అంటే ఇక్కడ కరెక్ట్ ఆ పదానికి ఏదైతే సూటబుల్ అవుతుందో వాటితోటి పదాలు శబ్దంతో అర్థం జోడియమన్నారు. పానీ అంటే, పానీ కా మతలబ్ ఏంటి, పానీ అంటే భూమి, ధర, పృథ్వీనా? పానీ అంటే ఈ నాలుగు వస్తాయా దానికి పర్యాయ పదాలు? కాదు. పానీ అంటే జల్, వారి, నారి. జల్, వారి, నారి. నెక్స్ట్ ఇక్కడ అంటే టుగెదర్ అని చెప్పాను. ఇక్కడ అంటే ఏంటి, యహుషాల్, ఆనంద్, సంతోష్ వస్తుందా? అది రాంగ్ అనమాట. ఇక్కడ అంటే ఏకత్రిత్ అంటే ఒకటవ్వడం, సంచాయి అంటే గ్యాదర్ చేయడం, అది కూడా జమాకర్ణ ప్రోగు చేయడం అనమాట. అన్నీ ఒక చోటకి తేవడం ఇక్కడ కర్ణ అంటే. నెక్స్ట్ ధర్తీ కా మతలబ్ క్యా, భూమి.
ధర్తి అంటే భూమి, ధర్తి అంటే భూమి, ధర్తి భూమి, ధర, పృథ్వీ ఇవన్నీ కూడా భూమి అని అర్థం అనమాట. నెక్స్ట్ ప్రఫుల్లిత్, ప్రఫుల్లిత్ అంటే చాలా సంతోషం అనమాట. హుషాల్, ఆనంద్, సంతోష్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ నానా పదాలు అనమాట. ఇవి అంటే పర్యాయ పదాలు, చాలా ఇంపార్టెంట్ అయిన పర్యాయ పదాలు. చూడండి, పానీ అంటే జల్, వారి, నారి, पानी का अर्थ इकट्ठा का अर्थ एकत्रित सिंचाई जमा करना, धरा का अर्थ भूमि, धरा, पृथ्वी, प्रफुल्लित का अर्थ खुशहाल, आनंद, संतोष. वेरी गुड. नेक्स्ट सही, సహీ అర్థ వాలే శబ్ద నీచే రేఖా ఖీంచియే అంటే ఇక్కడ వీటిల్లో కరెక్ట్ అయిన అర్థం ఇచ్చే పదం కింద మనం గీత గీయమన్నారు. మజ్బూర్, మజ్బూర్ అంటే ఏంటి? మజ్బూర్ అంటే ఖుషీనా, దుఃఖ. మజ్బూర్ అంటే అక్కడ కరెక్ట్ అయిన అర్థం ఏదైతే వస్తుందో వాటి కింద మనం గీత గీయాలి. మజ్బూర్ అంటే బాధ్య అంటే దాంట్లో కరెక్ట్గా ఇమిడి ఉండమాట, బాధ్యతాయుతంగా ఉండటం. మజ్బూర్, మజ్బూర్ హాలత్ హై మేరా అంటాం. నెక్స్ట్ సంసధాన్, సంసధాన్ అంటే ఖజానా కాదు, రూపాయే కాదు. సంసధాన్ అంటే స్తోత్రు, ఆ యొక్క నిధి అనమాట. సంసధాన్ అంటే స్తోత్రు. పక్షి, పక్షి అంటే పంచి. ఈ మనకి ఏలాగా వస్తాయంటే ప్రకృతి వికృతులు లాగా మనము అర్థం చేసుకొని రాయాలన్నమాట. పక్షి అంటే మనం మూడనా ఏమో, గగన్ ఏమో అంటే గగన్లో ఎగురుతుంది కదా, అట్లా అనుకోవడం రాంగ్. పక్షి అంటే పంచి, సంసదాన్ అంటే స్తోత్రు, మజ్బూర్ అంటే బాధ్య. ఇవి మిగతావి రాంగ్ ఆన్సర్స్ అనమాట. చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనము రాసేటప్పుడు చదివేటప్పుడు చాలా ధ్యాసగా అంటే కాన్సన్ట్రేషన్ చేసి వాటిపైన మనం చేస్తూ ఉండాలమ్మా. బచ్చా देखो आज नीचे दिए गए वाक्य पढ़िए, रेखांकित शब्द पर ध्यान दीजिए. కింద ఇచ్చిన వాక్యాన్ని చదివి వాటి యొక్క ఏదైతే కింద అండర్లైన్ చేశారో వాటిని మనము సరి అయిన అర్థంగా ఇచ్చేయాలన్నమాట. సరి అయిన అర్థాన్ని ఇచ్చే శబ్దం కింద గీత గీయాలి. అంటే రెండు వాక్యాలను కలుపుతున్నాం, ఇక్కడ సముచ్చయం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం. వాటిని దేంతో యాడ్ చేస్తున్నామో అవి అబ్జర్వ్ చేయండి. फर्स्ट ऑफ ऑल हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. ఇక్కడ మనం ఇదే వర్డ్ని రెండు విధాలుగా చెప్పొచ్చు. हमारे पूर्वजों ने हमें स्वच्छ ग्रह दिया, हमारे पूर्वजों ने हमको स्वस्थ ग्रह दिया అంటే రెండు వాక్యాలు వేరువేరుగా చేయొచ్చు. అయితే ఈ और ద్వారా ఏం చేయాలంటే మనం ఈ రెండు వాక్యాలను కలపాలి. హమే పూర్వజోనే హమే స్వచ్ఛ और స్వస్థ్ గ్రహ దియా. ఇక్కడ రెండు వాక్యాలను యాడ్ చేసాం, అందుకే దాన్ని మనం సముచ్చయ బోధక్ అంటాము. నెక్స్ట్ अब समय आ गया है कि हम कुछ कदम उठाए. अब समय आ गया है कि हम कुछ कदम उठाए. ఇప్పుడు సమయం వచ్చేసింది దేనికి అంటే హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. ఇవి టూ సెంటెన్స్. అబ్ సమయ ఆ గయా హై ఒక సెంటెన్స్, హమ్ కుచ్ కదమ్ ఉఠాయే టూ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ అనమాట. అయితే ఈ కీ ద్వారా అంతా కూడా ఒకటే సెంటెన్స్లో చెప్పచ్చు. అబ్ సమయ ఆ గయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. దీన్నే మనం సముచ్చయ అంటే కలపడము. ఒక సెంటెన్స్ని రెండు సెంటెన్స్ని ఒకే సెంటెన్స్లో దేని ద్వారా, ఇక్కడేమో అవర్ ద్వారా, ఇక్కడేమో కీ ద్వారా కలిపాం. నెక్స్ట్ చూడండి, మూడవది వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి. ఇక్కడ బల్కి ద్వారా భవిష్య కే లియే, వర్తమాన్ కే లియే నహీ వన్ వర్డ్ వన్ సెంటెన్స్, భవిష్య కే లియే సెకండ్ సెంటెన్స్. ఇవి రెండు కూడా మనం బల్కి అనే సెంటెన్స్తో మనం యాడ్ చేసాం. దీన్నే సముచ్చయ బోధక్ అంటాము. ఇవి రెండు వేరువేరు సెంటెన్స్ అనమాట, వేరువేరు వాక్యాలు. వర్తమాన్ కే లియే నహీ హై అని ఆపి మళ్ళీ భవిష్య కే లియే హై అని రెండో వాక్యం స్టార్ట్ చేయొచ్చు. కానీ మనము ఇదే ఒకే సెంటెన్స్లో ఒకే వాక్యంలో వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి, అదే కాకుండా భవిష్య కే లియే భీ, మనం ప్రజెంట్ మన కోసం కాకుండా భవిష్యత్ తరాల వాళ్ళ కోసం కూడా అనే రెండు అర్థాలలో. ఫోర్త్ వన్ యహ కామ్ యహ హే యహ నహీ హోగా. ఇక్కడ తో యహ కామ్ యహ నహీ హోగా తో
కహా హోగా. ఇవి 2 క్వశ్చన్స్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ని తో అనే దాంతో మనం 2 క్వశ్చన్స్ అడిగాము ఇక్కడ. మనం మామూలుగా ఒక్కటే క్వశ్చన్స్ వస్తుంది అడగాలంటే, యా కామ్ యహా నహీ హుయా, క్యూ నహీ హువా, కహా హోగా, 2 క్వశ్చన్స్. కానీ అక్కడ తోతో ఒక్క సెంటెన్స్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ క్వశ్చన్ని చేసామన్నమాట. 2 క్వశ్చన్లు అడిగాం. యా కామ్ యహా నహీ హోగా తో కహా హోగా, తో కహా హోగా. తోతో 2 వాక్యాలని సముచ్చయ చేసాం, అంటే కలిపాం. నెక్స్ట్ 5th వన్, కిసీ కే పాస్, ఇక్కడ కే పాస్, కిసీ కే పాస్ भी लड़की के सवालों का जवाब नहीं था. लड़की के पास जवाब नहीं था ఒక సెంటెన్స్, కిసీ కే పాస్ రెండో సెంటెన్స్ అనమాట. ఈ రెండు సెంటెన్స్ని కే పాస్ తోటి కలిపారు. దీన్ని మనం సముచ్చయ బోధక్ అంటాము. ఇక్కడ వరకు సముచ్చయ బోధకులు వచ్చాయి. నెక్స్ట్ 6th వన్ నుంచి చూద్దాం. 6th, ధర్తీకే ఊపర్ ప్రకృతి హై. కానీ ఇక్కడ 2 సెంటెన్స్ కాదు, ఒక్క సెంటెన్స్లోనే ధర్తీకే ఊపర్ ప్రకృతి హై. ఈ కే ఊపర్ అనేది ఏంటి అంటే దీన్ని సంబంధాన్ని, ప్రకృతికి మరియు ధర్తీకి సంబంధాన్ని చూపుతుంది. ప్రకృతికి మరియు ధర్తీకి సంబంధాన్ని ఇక్కడ మనకి తెలుపుతుంది. అందుకనే ఈ కే ఊపర్ అనేది సంబంధ బోధక్. ఎందుకంటే సంబంధాన్ని అది చూపించింది. దేనికి సంబంధం అంటే ధర్తీ మరియు ప్రకృతికి కే ఊపర్తో, అంటే కే ఊపర్ని తీసుకొని అది హెల్పింగ్ వర్బ్ లాంటిది అనమాట, తీసుకొని సెంటెన్స్ని ఫామ్ చేసాం. ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై సంబంధ బోధక్, యహతో సంబంధ బోధక్ హై. ఇందాక ఏంటంటే 2 వాక్యాలని తో, బల్కి, ఔరు అలాంటి వాటితో మనం కలిపాం కాబట్టి సముచ్చయ బోధకు. ఇది కే ఊపర్తో మనము దాన్ని హెల్ప్ తీసుకొని ఈ 2 వర్డ్స్ అక్కడ సెంటెన్స్ని కలిపాం. ఈ 2 వర్డ్స్కున్న సంబంధాన్ని, అందుకే సంబంధ బోధక్ అంటాం. ఈ 2 వర్డ్స్కున్న మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం కే ఊపర్ తోటి మనం యూజ్ చేసాం కాబట్టి సంబంధ బోధక్. और ప్రకృతి కే భీతర్ జీవన్ హై. ఇది కూడా చూడండి, జీవన్కి, ప్రకృతికి మరియు జీవన్కి సంబంధాన్ని కలిపింది కే భీతర్. అంటే ప్రకృతిలో దాగి ఉంది, మన యొక్క ప్రకృతిలో దాగి ఉందన్నమాట మన జీవనం అనేది. ప్రకృతి లేకుంటే అసలు జీవితమే లేదు. బినా ప్రకృతి సే హమారా జీవన్ నహీ హై. यह के भीतर से संबंध बोधक, के भीतर का वाक्य से, के भीतर का शब्द से यह कहलाता है संबंध बोधक. और वाह कितनी सुंदर प्रकृति है. అసలు మనకి వాహ్ వచ్చి ఈ గుర్తు వస్తే ఆటోమేటిక్గా మనకి విస్మయాది బోధక్ అని మనం ఇంతకుముందు విభక్తులు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. వాహ్, ఆహ్, వాహ్. అసలు వాహ్, ఆహ్ రావటమే కాదు, ఈ సెంటెన్స్లో మనకి 3 ఏవైతే కనిపిస్తున్నాయో అవి వస్తే మనకి విస్మయాది బోధక్ అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు. చాలా 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 ఏవైనా కూడా విభక్తుల్లో పాయింట్అవుట్ చేయడానికి ఈజీగా ఉండే ఒక విభక్తి ఏదంటే విస్మయాది బోధక్. ఎందుకంటే దీన్ని మనము ఈ సింబాలిక్ తోటి, ఈ గుర్తుతోటి మనం ఈజీగా అది విస్మయాది బోధక్ అని చెప్పచ్చు. అది చూడండి, వాహ్ కితనీ సుందర్, వాహ్ ఎంత అందంగా ఉంది. కితనీ సుందర్ ప్రకృతి హై, ఎంత ప్రకృతి అందంగా ఉంది, ఈ అందమైన ప్రకృతి అని చెప్పేసి వాహ్ అని చాలా పొగుడుతూ దాని యొక్క అమేజింగ్ చేస్తున్నాం కాబట్టి అది విస్మయాది బోధక్. నెక్స్ట్ హాయ్ కితనీ ప్రదూషణ్ ఫైలా హై. అబ్బా ఎంత బాగుంది, ప్రదూషణ ఎంత స్ప్రెడ్ అయింది. హాయ్ చే అంటాం కదా, అలా కితనీ ప్రదూషణ్ ఫైలా హై. చాలా ప్రదూషణ అంటే కాలుష్యము ఫైలా స్ప్రెడ్ అయ్యి ఉన్నది. వాహ్ అనే దానికి యాహ్, ఓహో అంటే ఏదైనా ఒక మన ఫేస్లో క్వశ్చన్ మార్క్ లాగా సెంటెన్స్ ఎలా ఉంటుందంటే విస్మయార్థ చెందిద్ది అనమాట, ఆశ్చర్యార్థకం పొందిద్ది మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. అలా ఓహ్ యహ్ క్యా హోగయా, అయ్యో ఇదేమైంది అంటే ప్రతిదానికి ఆశ్చర్యాన్ని పలికిస్తుందనమాట మన యొక్క ఫేస్లో ముఖ కవళికలు. అట్లాంటివన్నీ కూడా విస్మయాది బోధక్. చూడండి ఇక్కడ నోట్ ఇచ్చారు, చదువుదాం. रेखांकित शब्द में और की बल्कि तो आदि शब्दों ये 2 वाक्य को जोड़ते हैं. ఈ రేఖాంకి శబ్దులో అలాంటి అంటే ఏమేమి వచ్చినాయి, ఔరు, కీ, బల్కి, తో వచ్చినవి 2 వాక్యాలను కలుపుతుంది.
इस तरह प्रयुक्त होने वाली शब्दों को समुच्चय बोधक कहते हैं. ఈ విధంగా రెండు వాక్యాలను కలిపే సెంటెన్స్ని వాటిని మనం విస్మయాది బోధక్ అంటాం. అంటే రెండు సెంటెన్స్ని ఒక సెంటెన్స్లో పలికే ఏదైతే హెల్పింగ్ వెబ్స్ తీసుకొని పలుకుతామో వాటిని మనం విస్మయాది బోధక్ అంటాము. और नेक्स्ट रेखांकित शब्द में के पास के ऊपर के भीतर అంటే కింద మనం పైన చదివిన సెంటెన్స్లో ఈ వర్డ్స్ తోటి के पास के ऊपर के भीतर आदि शब्दों स्थान का संबंध प्रकट करते हैं. ఆ యొక్క స్థానాన్ని ఈ స్థానాన్ని ఆ స్థానాన్ని అక్కడ ఉన్న వర్డ్స్ని మధ్య సంబంధం ఏదైతే ఉందో ఇనే సంబంధ బోధక్ కహతే హై. అక్కడ మనకి ఈ సెంటెన్స్లోనే పరిభాష ఉంది. ఆ వర్డ్కి ఈ వర్డ్కి ఏదైతే సంబంధాన్ని మనం తెలుపుతున్నామో దేని ద్వారా కే పాస్ కే ఊపర్ కే భీతర్ కే ద్వారా సంబంధాన్ని తెలుపుతున్నామో అదే మనకి సంబంధ బోధక్. और तीसरा रेखांकित शब्द में वाह हाय हो ओह आदि शब्द आश्चर्य का बोध करते हैं. ఈ వాహ్ హాయ్ ఓహో ఆశ్చర్యార్థకాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇసే విస్మయాది బోధక్ కహతే హై. ఇసే విస్మయాది బోధక్ కహతే హై. చూడండి మనకి ఇక్కడ మూడు వాటి గురించి మనం కనుక్కున్నాం. ఒకటి సముచ్చయ బోధక్, ఒకటి సముచ్చయ బోధక్, రెండు సంబంధ బోధక్, మూడు విస్మయాది బోధక్. మూడిటి గురించి మనం క్లారిటీగా మనకు ఒక ఐడియా వచ్చింది. और కింద చూద్దాము. रिक्त स्थानों की पूर्ति उचित वाक्य. ఇది ఇక్కడే వస్తుంది. रिक्त स्थानों की पूर्ति ఉచిత్ అవ్యయస్కే సాత్ కీజియే. అవ్యయములతోటి అంటే ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. జంగల్ మే సాధు జాన్వర్ ఔర్ కువార్ జాన్వర్ రహతే హై. అయితే ఒక జంగల్ ఫారెస్ట్లో సాధు జంతువులు ఉంటాయి మరియు క్రూర మృగాలు కూడా ఉంటాయి. రెండు కూడా ఉండేదే మనకి జంగల్ ఫారెస్ట్. అయితే ఇక్కడ అవ్యయంసే అంటే ఈ అవ్యయ విభక్తులతో పూర్తి చేయమన్నారనమాట. पेड़ के नीचे उसकी జడే హోతీ హై. కే నీచే ఇక్కడ చూడండి కే నీచే పైనేమో ఔర్ ఇవి అవ్యయాలన్నమాట. వాహ్ ముజే అచ్చే అంక్ మిలే. వాహ్ నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి అని ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క బోధక్ అంటే వాటిలో ఉన్న అవ్యయ భావాలని మనం యూజ్ చేసి ఇవి ఇక్కడ ఇంకా మనకి గ్రామర్ తక్కువ ఉంది కాబట్టి పాఠంలోని వ్యాకరణాంశాన్ని గుర్తిస్తున్నాను. చూడండి మీకు ప్రతి ఒక్కటి తెలుసు. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మీకు ఐడియా ఉంది. లింగ్, లింగ్ అంటే తెలుసు కదా జెండర్. లింగ్ అంటే మనకి హిందీలో లింగ్ స్త్రీలింగ్ పుల్లింగ్ ఉంటుంది. అలాంటివి బచ్చా, బచ్చాకి స్త్రీలింగ్ ఏంటి బచ్చి. అధ్యక్ష, అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష పుల్లింగ్, అధ్యక్ష అనేది స్త్రీలింగ్. యువక్, యువతి. మహోదయ్, మహోదయ. వీటికి ఈకార్ తోటి స్త్రీలింగ్ వచ్చింది, ఇక్కడ ఆకార్ తోటి స్త్రీలింగ్ వచ్చింది. ఇవి రెండిటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఆకార్ వచ్చినప్పటికి కూడా స్త్రీలింగ్, ఇక్కడ ఈకార్ వస్తేనే స్త్రీలింగ్. విద్యార్థి, విద్యార్థిని, ఇక్కడ కూడా ఈకార్తోనే వచ్చింది. ఛాత్ర, ఛాత్ర. ఈ మూడు మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా కూడా మనకి చాలా ఈజీ ఇండికేట్ చేస్తాం ఏంటంటే ఈ కార్ వచ్చినాయి ఆటోమేటికల్లీ మనకి స్త్రీలింగ్ అని మనం పాయింట్అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ మూడు చాలా డిఫరెంట్. మహోదయ్, అధ్యక్ష, ఛాత్ర. ఆకార్ వచ్చినప్పటికీ కూడా ఇవి మనకు సదా స్త్రీలింగ్ బన్ జాతే హై. యహ శబ్దతో क्या शब्द अध्यक्ष, महोदय और छात्रा. यह शब्द तो सदा स्त्रीलिंग में रहते हैं. नोट दिस पॉइंट अन्नమాట. नेक्स्ट वचन. वचन का मतलब क्या है? वचन అంటే మనకు ఏకవచన్ బహువచన్ రెండు ఉంటాయన్నమాట. వచనాల్లో ఏకవచన్ और బహువచన్ ఉంటాయి. ఈ ఏకవచన్ బహువచన్ చూద్దాం. ఏక్, ఏక్ అంటే ఒకటి, బహు చాలా. పేడ్, పేడ్కి పేడే వస్తుంది. ఇక్కడ ఇవి మనం గుర్తించాలి. పేడ్కి పేడు, ఫూల్కి ఫూలు,
ఫల్కి ఫల్లు ఇవి ఎప్పుడు అలానే వస్తాయి అన్నమాట. పౌధా, పౌధే, పౌధా అంటే మొక్క, పౌధే అంటే మొక్కలు. మహల్, మహలే భవనము, భవనములు. చిడియా, చిడియా, ఇక్కడ చిడియాకి ఇక్కడ ఓన్లీ పైన చాంద ఆకారం వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్, అదొక్కటే అనమాట. చిడియో రాదు, చిడియే రాదు. చిడియా, యా నాసిక్ అంటే ముక్కుతో పలకబడి ఉంటుందన్నమాట దీని యొక్క ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ యువక్, యువక్, యువక్కు యువకే, పేడుకి పేడే. అబ్జర్వ్ చేయండి. నేత, నేత గన్, నేత అంటే నాయకుడు, నేత గన్ అంటే నాయక దళము. మచిలీ, మచిలియా, ఇక్కడ చిడియాంకి ఎలా వచ్చిందో మచిలీకి కూడా మచిలియా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇరాదా, ఇరాదే. పీడి, పీడియా, సేమ్ ఇది ఒకటే అనమాట. పీడి, పీడియా. మచిలీ, మచిలియా. ఇలా ఏకవచనం, బహువచనం. ఒకే వస్తువు ఉండడాన్ని ఏకవచనం అంటాము. ఒకటి కన్నా ఎక్కువ, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని మనం బహువచనము అంటాము. ఆర్ విలోమ్, విలోమ్, విలోమ్ అంటే అందరికీ తెలుసు వ్యతిరేకార్థం. విలోమ్ శబ్దం అంటే వ్యతిరేక పదము. यह विलोम शब्द को और हम क्या क्या कहते हैं, వ్యతిరేకార్థ, విపరీతార్థ అని కూడా అంటాం. అక్కడ మనకి డైరెక్ట్గా ఎగ్జామ్స్లో విలోమ్ శబ్ద పహచాను అని కూడా ఇవ్వకుండా ఇస్కో వ్యతిరేకార్థ లేదా వ్యతిరేకార్థ అని అడగవచ్చు, విలోమ్ శబ్ద అనొచ్చు. విపరీతార్థ అంటే విపరీతార్థము అని కూడా అడగవచ్చు. ఈ విపరీతార్థం అంటే చాలామందికి తెలీదు. విపరీతార్థం అంటే పర్యాయ శబ్దమేమో అనుకుంటారు, కానీ విపరీతార్థం అంటే ఇక్కడ మనకి విలోము. చూడండి, పహలి, పహలి అంటే ముందు, ఫస్ట్ది అని. దూసరి, పహలికి ఆపోజిట్ ఏంటంటే దూసరి. సవాల్, జవాబ్. సాఫ్, సవాల్ అంటే ప్రశ్న, జవాబ్ అంటే జవాబు. సాఫ్ అంటే క్లీన్నెస్, గందా అంటే బ్యాడ్ అనమాట, క్లీన్నెస్ లేకపోవడం. బడన పెరుగుట, ఘటన తరుగుట. స్వస్థ్ ఆరోగ్యం, అస్వస్థ్ అనారోగ్యం. సుల్ఝానా, ఉల్ఝానా, సుల్ఝానా అంటే ఏదొకటి అడ్వైస్ చేయడం, ఉల్ఝానా అంటే దాన్ని ఇవ్వకపోవడం, ఉల్ఝానా తిరస్కరించడం అనమాట. రాస్తా, సస్తా, సస్తా, మెహంగా. సస్తా అంటే చాలా తక్కువ, మెహంగా అంటే చాలా ఎక్కువ అనమాట. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు సస్తే మే మిల్ గయా, చాలా తక్కువ దామ్ అంటే రేట్లో మనకి చాలా వచ్చింది అని. మెహంగా అంటే చాలా ఎక్కువ కాస్ట్లో వచ్చింది, మెహంగా చాలా ఎక్కువ అని. శాంతి, అశాంతి. శాంతి అంటే తెలుసు, అశాంతి అంటే తెలుసు. చూడండి, ప్రతి ఒక్క వర్డ్కి కూడా మనము చాలా క్లియర్గా, క్లారిటీగా తీసుకొని ప్రతిదీ కూడా ఇక్కడ మనము పాయింట్అవుట్ చేసుకొని వాటిని అర్థం చేసుకొని రాసుకోవాలి. సాఫ్, గందా, బడన, ఘటన, శాంతి, అశాంతి, సస్తా, మెహంగా, సవాల్, జవాబ్, సుల్ఝానా, ఉల్ఝానా, పహలి, దూసరి, స్వస్థ్, అస్వస్థ్. ఇలా ఒక్కొక్కటిగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఉపసర్గ్. ఉపసర్గ్, उपसर्ग किसको कहते हैं हम उपसर्ग कहकर यह एक शब्द में आरंभ में लगकर, एक शब्द में आरंभ में लगकर उसका पद निर्माण बदलाव, नया पद का निर्माण करता है, उसको उपसर्ग कहलाते हैं. एक शब्द को आरंभ में लगकर नया पद का निर्माण, नया शब्द का निर्माण होता है, उसे उपसर्ग कहते हैं. అంటే ఒక పదం, ఒక పదానికి ఇప్పుడు ఇక్కడ ఉంది అస్వస్థ్ అనుకోండి, అస్వస్థ్ ఉంది, సారీ, అస్వస్థ్కో ఇక్కడ అస్వస్థులో ఆ అనేది ఉపసర్గ అనమాట. అస్వస్థులో ఆ అనేది ఉపసర్గ. ఇది ఆరంభ్. ఆరంభ్ అంటే ఏంటి? స్టార్టింగ్. ఆరంభ్ అంటే స్టార్టింగ్. స్టార్టింగ్లో ఉండి, ఆ అనేది స్టార్టింగ్లో ఉంది. స్టార్టింగ్లో ఇది తీసిన తర్వాత ఏముంటుందంటే స్వస్థ్ ఉంటుంది. స్వస్థ్, స్వస్థ్కే అంటే స్వస్థ్ అనేది ఒక పదం తీసుకుందాం ఫస్ట్. స్వస్థ్లో ఆరంభ్ అంటే స్టార్టింగ్లో ఆని యాడ్ చేస్తే ఏమైంది? అస్వస్థ్ అయింది. అంటే యాడ్ చేయడం వల్ల దాని యొక్క
శబ్దాని యొక్క అర్థం నయా శబ్ద కా అర్థ అంటే కొత్త పదము. స్వస్థ అనేదేమో దాని యొక్క ఒక వర్డు. అస్వస్థ ఆ యాడ్ చేసిన తర్వాత దాన్ని అర్థం మారింది, అస్వస్థ అయింది. స్వస్థ ఆరోగ్యం, అస్వస్థ అనారోగ్యం. అంటే రెండు పదాలు ఉన్నాయి చూడండి. స్వస్థకి మనం ఆరంభంలో ఒక అక్షరాన్ని తగిలేయడం వల్ల అది అస్వస్థ అయింది. దీన్నే మనం ఉపసర్గ అంటాం. ఇక్కడ సు యాడ్ చేసాం. సు అంటే ఇక్కడ చూడండి రక్ష ఉంది. రక్షకి సు యాడ్ చేయడం వల్ల సురక్ష వచ్చింది. రక్ష రక్షించడం, సురక్ష అంటే సురక్షితంగా చేయడం. అంటే ఈ సు తీసిన తర్వాత కూడా రక్షకి అర్థం ఉండాలి. ఈ ఆరంభంలో ఉన్న లెటర్ని మనం అవాయిడ్ చేసిన తర్వాత కూడా పక్కన ఉన్నదానికి అర్థం ఉంటే అప్పుడే ఇవి ఉపసర్గాలు అవుతాయి అన్నమాట. ముందున్నవి ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆని తీసేసాం. ఆ తీసేస్తే ఏముంది? శిక్ష ఉంది. శిక్షకి ఆ యాడ్ చేస్తే అశిక్ష. శిక్ష అంటే ఇక్కడ శిక్షించడం కాదు. హిందీలో శిక్ష అంటే పనిష్మెంట్ కాదమ్మా. శిక్ష అంటే చదువు, ఎడ్యుకేషన్ అనమాట. అశిక్ష అంటే చదువు లేకపోవడం, అంటే ఆపోజిట్ వచ్చింది దానికి. నెక్స్ట్ ప్రతిదిన్. ఈ ప్రతికి దిన్కి ప్రతి యాడ్ చేయడం వల్ల, అంటే ప్రతి అనే ఉపసర్గని దిన్కి యాడ్ చేయడం వల్ల ప్రతిదిన్ అయింది. అంటే దిన్ అనే శబ్ద, ఫస్ట్ దిన్ అనే శబ్దకి ప్రతి యాడ్ చేయడం వల్ల ప్రతిదిన్ అయింది. దీన్ని ప్రతిదిన్లో ఉపసర్గ తీయమంటే ఏం తీయాలి? ఇప్పుడు మనము ప్రతి తీయాలి. ప్రా ఒక్కటి తీస్తే తిదిన్ అని వస్తుంది. తిదిన్కి మీనింగ్ ఉందా? లేదు. కాబట్టి ప్రతిని తీసేస్తే దిన్ ఉంటుంది. అంటే మనం ఉపసర్గని వేరు చేసినప్పటికీ కూడా మనకి పక్కన ఉన్న పదానికి అర్థం ఉండాలి. నెక్స్ట్ అశాంతి. ఆని తీసేస్తే ఇంకేముంది? ఇక్కడ శాంతి ఉంది. శాంతికి ఆ యాడ్ చేస్తే అశాంతి అయింది. ఇలా దీన్ని మనం ప్రఫిక్స్, సఫిక్స్ అంటామన్నమాట ఇంగ్లీష్లో. నెక్స్ట్ పర్యాయ శబ్ద. లాస్ట్ వన్ చూడమ్మా, పర్యాయ శబ్ద. పర్యాయ శబ్ద అంటే నానార్థాలు అనుకుంటాం అని తెలుసు మనకి. जल అంటే వాటర్. इसको जल को अभी क्या दूसरे नाम क्या है? వారి, అంబు, నీరు, సలీలు. ఇవన్నీ కూడా జల్. అంటే వీటన్నింటినీ కూడా మనం జల్ అనే పదంతో చెప్పొచ్చు. నెక్స్ట్ భూతల్ అంటే భూమి అనమాట. వసుంధర, అవని, ధర్తి, పృథ్వీ. ఇవన్నీ నోట్ చేసుకోవాల్సి ఉంటుందన్న. నెక్స్ట్ ఆస్మాన్ అంటే ఆస్మాన్ ఆకాష్, నభ్, గగన్, అంబర్. ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మంచి గ్రామర్ ఉంది కాబట్టి వెనుక సైడ్ మొత్తం కూడా క్లాస్ వర్క్లో నోట్ చేసుకొని ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సో థ్యాంక్ యూ.